వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఏకంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పడం అనేది జరిగింది యూత్ డిక్లరేషన్ సందర్భంగా. తీరా చూసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ హయాంలో పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చింది కేవలం ఎంత అంటే 18,000 ఉద్యోగాలు అనుకుంటా. అంటే ఆరోగ్య శాఖలు అక్కడిక్కడ అన్ని ఇచ్చింది. కేవలం 18,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అన్నోలో కేవలం 18,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. దీనిపైన సరే నియామక పత్రాలు 60,000 ఇచ్చారనుకుందాం. సో 60,000 నియామక పత్రాలు ఇచ్చినా 1,40,000 ఉద్యోగాలు అయితే ఇవ్వాలి కదా అంటూ నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ముందస్తు అరెస్టులు అయ్యాయి. సో అంటే ఈ గందరగోళం వెనుక మొత్తానికి త్వరలో దాదాపుగా 14,553 పోస్టులకి త్వరలో నోటిఫికేషన్ రానున్నట్టు కూడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సో తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. 2020లో వేశారంటే నోటిఫికేషన్. ఈ రోజు దాదాపు 26 సంవత్సరాల నుంచి పోలీస్ రంగంలో అసలు ఒక నోటిఫికేషన్ కూడా వెయ్యలేదు. 20 తర్వాత వాళ్ళు 23లో వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. 23, 24లో అనుకుంటా. సో దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. సో ఏటా 5,000 మంది రిటైర్మెంట్ అనుకున్నా అంటే 3-4 సంవత్సరాల నుంచి ఒక 20,000 ఖాళీలు అయితే ఉంటాయి. అండ్ అఫీషియల్ గా 17,993 నోటిఫికేషన్ ఏదో ఇవ్వాల్సి ఉందని చెప్పేసి పోలీస్ శాఖ, ఆర్థిక శాఖకు అలాగే ప్రభుత్వానికి కూడా పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు కాస్త 14,553 పోలీస్ ఉద్యోగాలకి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. సో తెలంగాణలో పోలీస్ భర్తీకి రంగం సిద్ధమవుతుంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, అమన్గల్ లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో దాదాపుగా 14,553 కానిస్టేబుల్, ఎస్ఐల కోసం పోలీస్ శాఖ రిక్రూట్మెంట్ చేపట్టనుంది.